హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో ఎడ్సెట్ 2020 సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మరి వీటి తాలూకా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. మరి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే దరఖాస్తు అని చేసుకునేందుకు కేవలం 400 రూపీస్ అని చెల్లిస్తే సరిపోతుంది. మిగతా కేటగిరీ వారు అయితే 600 రూపాయలు అనేది చెల్లించాలి అని చెప్పి అంటున్నారు. ఓకేనా. మరి ఆన్లైన్లో దరఖాస్తు అనేవి 14/3/2020 సాటర్డే నుంచే ప్రారంభమైతే అయిపోయాయంట. సో దరఖాస్తు అని చేసుకోకపోయినట్లయితే మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అక్కడ లింక్ని క్లిక్ చేసి మీరు అక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ చూసినట్లయితే 24/4/2020 అని చెప్పి అంటున్నారు. అయితే మీరు 500 రూపీస్ అపరాధ రుసుముతో 27/4/2020 వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అందువల్ల లేట్ చేయకుండా త్వరగా అప్లై చేసుకోండి. హాల్ టికెట్స్ అనేవి ఇప్పుడు అందుబాటులోకి వస్తాయండి. 4/5/2020 మనకు అందుబాటులోకి అయితే వస్తాయని చెప్పి అంటున్నారు. మరి ఎడ్సెట్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే 9/5/2020 ఉదయం 11 గంటల నుంచి 1 గంటల వరకు కూడా ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఓకే, ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఒకసారి ఇక డేట్స్ని మళ్ళీ చూసుకోండి. ఓకే, తర్వాత మనం చూస్తే ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే BA, BSc హోమ్ సైన్స్, బీకామ్, BCA, BBM చేసిన వారికి కూడా ఎలిజిబుల్ అయితే ఉంది. అంతేకాకుండా మనకు ఎవరైతే BE లేదా బీటెక్ అని చేసి ఉంటారో సో వీరికి కూడా ఎలిజిబుల్ ఉందన్నమాట. సబ్జెక్టుల వారిగా వీటికి దరఖాస్తు అనేది అంటే ఏ సబ్జెక్ట్ వారు చదివిన వారు దేనికి సంబంధించి ఈ యొక్క బీఎడ్లో ఏ మెథడాలజీ ఎంచుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది అనేది కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ మీరు చూద్దరు కానీ. ఓకే, ఇక్కడ చూడండి, SC, ST, BC ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే వారి యొక్క డిగ్రీస్ నందు 40% స్కోర్ సాధిస్తే సరిపోతుంది అంటున్నారు. మిగతా కేటగిరీ వారైతే 50% స్కోర్ అనేది సాధించాలి. అంతేకాకుండా BE లేదా బీటెక్ వారైతే కంపల్సరీగా 55% స్కోర్ అనేది సాధించాలి అంటున్నారు. ఓకే, BE లేదా బీటెక్ వారైతే 55% స్కోర్ అనేది సాధించాలి. ఓకేనా. సో ఇక్కడ చూడవచ్చు పార్ట్ Aకి సంబంధించి, పార్ట్ B, పార్ట్ Cకి సంబంధించి ఏవి ఉంటాయి, సో ఎన్ని మార్క్స్ అనేది కేటాయించాలనే ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మీరు చూడవచ్చు. PDF కూడా మీకు డిస్క్రిప్షన్లో అందుబాటులో అయితే ఉంచాను, అది మీరు చూడండి. ఇక్కడ మెథడాలజీ ఎలిజిబిలిటీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మీరు ఏ మెథడాలజీకి సంబంధించి ఏ విద్యార్హత అనేది ఉండాలనేది కూడా చాలా క్లియర్గా మీరు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు క్వాలిఫై అయినట్లయితే జాయినింగ్ అయిన తర్వాత కూడా మీరు అదే మెథడాలజీకి సంబంధించి మీరు కోర్స్ అనేది కంప్లీట్ చేస్తారు. ఓకేనా. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఒకసారి మీరు చూడవచ్చు. మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి మీరు ఈ యొక్క మెథడాలజీకి మీరు అప్లై అనేది చేసుకుంటే సో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఈ యొక్క ఏవైతే మనకు మెథడాలజీ ఉంటుందో దీనికి సంబంధించిన సబ్జెక్ట్ని మీరు చదువుకుని వెళ్ళాలి. ఓకే, మీరు బీఈడ్ని కూడా ఇదే సబ్జెక్ట్కి సంబంధించి మెథడాలజీ కంప్లీట్ అనేది చేస్తారు. ఓకేనా. ఇక సిలబస్ ఏం చదవాలని చూసినట్లయితే అందరూ కూడా పార్ట్ A, పార్ట్ Bకి సంబంధించి సో ఒకే సిలబస్ని అయితే చదువుతారు. ఓకే, ఇది అందరికీ కూడా కామన్గా ఉంటుంది. కానీ పార్ట్ C ఏదైతే ఉంటుందో ఇది మాత్రం మనం ఏదైతే మెథడాలజీ సంబంధించిన సబ్జెక్ట్ని అయితే ఉంచుకున్నామో దానికి సంబంధించిన సిలబస్ని అయితే చదువుకోవాలి. ఓకే, సో మ్యాథమెటిక్స్ వారికి వేరేగా ఉంటుంది, సైన్స్ వారికి వేరేగా ఉంటుంది. అంటే ఈ యొక్క మెథడాలజీ సబ్జెక్ట్ మాత్రం పార్ట్ మాత్రం వేరేగా ఉంటుంది. సో పార్ట్ A, పార్ట్ B మాత్రం కామన్, అందరూ కూడా అదే చదువుతారు. ఓకేనా. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. మొత్తం PDF మీకు వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంచాను. అప్లై చేసుకునేందుకు వెబ్సైట్ తాలూకు లింక్ కూడా అందుబాటులో అయితే ఉంచాను. కాబట్టి దరఖాస్తు చేసుకోండి. తప్పకుండా ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.